ఇంకా చేస్తాడు ఆయన. గంగా భవానీ మాతాకు, గంగా భవానీ మాతాకు. చాలా సంతోషం. ఇది 40 సంవత్సరాలు కాదు, 45 సంవత్సరాల పైనుంచి బయటికి గ్రామానికి ప్రతి సంవత్సరం తరచుగా రావడం పోవడం జరుగుతుంది. అక్కడ అంబ భవానీ దయ, ఇక్కడ గంగా భవానీ దయ. వాళ్ళ ఆశీస్సులు ఉంటే నేను సేవకుడుగా పనిచేస్తున్నాను తప్ప ఏదో గొప్పగా అనుకోదండి. నాకు ఒకటే కోరిక, ప్రతి వారికి లేని వాడికి సాయం చేయాలనేదే ఒక కోరిక. ఇద్దరు మాతాల దయతో ఇప్పటికీ 50 సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. ఎవరు వచ్చినా కాదన్నా కుచేలుడికి కృష్ణుడికి కుచేలుడు ఎట్లా పిడిగడు అటుకులు ఇస్తాడో ఆ రకంగా నా జీవితంలో చెయ్యి ఇలాగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది హాస్పిటల్ కూడా చూపించుకోలేరు, వాళ్ళు వస్తారు. అలాగే గుడి వస్తారు, మసీదు వస్తారు, చర్చ్ వస్తారు. నాకు అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే. మనము ఒకే యాంగిల్ చూడుకున్నాం, ఆ కులము ఈ కులం అని. ఏమే చనిపోతే మనం పోయేది ఈ భూమాతలకి. ఆ భూమాతకి మనకి ఏమే జాతి లేదు, ఎవడు వచ్చినా భూమాత స్వీకరిస్తుంది. అలాగే గాలి ఉంది, దానికి కూడా ఈ కులం అనేది లేదు, అన్ని కులాలు గాలి చేస్తారు. అలాగే నీళ్లు ఉన్నాయి, నీళ్ళు కూడా అందరూ తాగుతారు. ఇట్లా ఈ పంచభూతాలు అంటారు దీన్ని. ఈ రకంగా ఈ పంచభూతాలకి ఏ కూడా కులం అనేది లేదు. ఈ ప్రపంచంలో 86 లక్షల జీవరాశులు బతుకుతున్నాయి. అది మీకు తెలుసో లేదు కానీ చరిత్రలో రాసినారు పెద్దలు. 86 లక్షల జీవరాశులు సముద్రం లోపల, సముద్రం బయట, ఆకాశం పైన, ఆకాశం కింద ఇవన్నీ బతుకుతున్నాయి. ఇది భగవంతుని లీల, దీన్ని ఎవడు కాదనేది లేదు. మనము ఒక సృష్టి చేసుకొని అది ఇది అనుకొని అది ఉన్నత కులము, ఇది తక్కువ కులము అని మనము పొరపాటు చేసుకుంటున్నాం తప్ప మానవ జాతి అంతా ఒకటి. ప్రతి మానవుడికి భగవంతుడు ప్రసాదించింది మానవ జాతి కనుక మనం ఆ రకంగా బతకాలి. జాతి వైరస్యంగా పోకూడదు. అందరూ సమానమే. పేదవాడు ఒకటే, నాకు కోటీశ్వరుడు వచ్చినా నా ఇంట్లో ఒకటే. పేదవాడిని వస్తే కూడా నా పక్కన కూర్చోబెట్టుకుంటా, కోటీశ్వరుడు వస్తే నెత్తి మీద కూర్చోబెట్టి నా పక్కనే కూర్చోదా. నేను ఎవరిని భేదభావం చూడడం లేదు. భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అది, 2 మాతాలు ఇచ్చిన ఆశీర్వాదం అది. మీ అందరికీ నేను సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ముఖ్యంగా 2 మాతాలకు తల వంచి నేను నమస్కారం చేసుకుంటున్నాను. అలాగే మీ యొక్క ఆశీర్వాదం, ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది, మనుషుల ఆశీర్వాదం కూడా ఉండాలి. ఎప్పుడైతే మీరు మాకు మంచిగా చేసినప్పుడు ఆలోచన చేస్తారు, మీ యొక్క దీవెనలే నా ఆయుష్. ఈరోజు నేను యాక్సిడెంట్లో తర్వాత బతికినా అంటే మీ అందరూ ఆశీర్వాదం. లేకుంటే ఆ రోజుల్లో శివారెడ్డి ఉండే 70%. నా కార్ యాక్సిడెంట్లో చనిపోయా, 3 చనిపోయి నేను ఒకటి బతుకు. అంటే మీ యొక్క ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదంతో బతికినాము. ఇంకా ఏం సేవ చేయలేదు. భగవంతుడు ఎన్ని సంవత్సరాలు బతికిస్తాడో అంతవరకు నేను సేవ చేస్తూనే ఉంటాను. నాకేమీ రాజకీయ ఆంక్ష లేదు, ఎమ్మెల్యే కావాలని లేదు. ఎందుకంటే ప్రయత్నం చేసిన చాలామంది, కొంతమంది నాయకులు మాటలవాడిని రానీరు. ఎందుకంటే మాటలో వస్తే మేము డబ్బు తినే అలవాటు నాకు లేదు, వాళ్ళని తినిపిను, నేను తిను. కనుక వాళ్ళు నన్ను రానియరు.
ప్రజలకు పంపిస్తాడు. డబ్బు తినేవాడు ఎవడైతే ఉంటాడో వాడిని రాణిస్తాడు. అంతేగాని నేను ఒకరి గురించి ఆశించను, ఒకరి దగ్గర చేయి చాపును. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నడుచుకుంటూ పోయినా, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా రిక్షాలో పోయినా, నేను ఎక్కడ కారు నాకు హంగామా 10 మంది ఉండాలి ఆ బాడీ గార్డులో అనేది లేదు. వచ్చింది ఒకడే, పోయేది ఒకడే. ఆ విశ్వాసంతో నేను బతుకుతున్నాను తప్ప నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు, నాకు ఏం లేదు. మీ అందరూ ఆశీర్వాదం ఉన్నంతసేపు నాకు ఏం భయం లేదు. అలాగే భగవంతుని ఆశీర్వాదం. కనుక ఇదేదో పుణ్యకార్యం రోజు శివరాత్రి సందర్భంగా మీరు మమ్మల్ని పిలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తా. అలాగే బైజిగిరి గ్రామం కూడా అందరు సంతోషంగా సుఖ సంతోషాలుగా ఉంటూ అభివృద్ధి జరగాలని చెప్పి 2 మాతాలు కోరుకుంటున్నా. అలాగే శివుని కూడా ప్రార్థిస్తున్నా. అందరూ ఆరోగ్యంగా ఆయుష్ డబ్బులు కూడా ఇంట్లో లక్ష్మీమాత అందరి ఇంటికి రావాలా అని నేను భగవంతుడు కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నేను నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జైన్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు ఈ దేవాలయం నిర్మించి 27-28 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ దేవాలయం పైన మైక్ లేదు. ఇప్పుడు మా మైక్ని మన దాత ప్రకాష్ జైన్ సార్ గారు ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన గతంలో కూడా ఎన్నో చేసి ఉన్నారు. ఆయనకి ఎంతో అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మన బైజిగిరి గంగా పుత్రుల తరపునగా. జై గంగా భవాని. 40 ఏళ్ళుగా ఈ చరిత్ర ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడనే ఈ గంగభవాని నేను కూడా ఈయనంట ఒక 5-6 సార్లు రావడం జరిగింది. నేను కూడా ఈ గంగభవాని దర్శనం చేసుకున్న తర్వాత ఆ దేవాలయం పోవడం అలవాటుగా మారింది. కాబట్టి ఇతని మనసులో ఏదో ఒకటి చేయాలి దేవాలయం అనేది మొదటి నుంచి ఉండింది. అయితే ఈ దేవాలయం అవసరమైన మైక్ చాలా అవసరం. ఎందుకంటే ఉదయం సుప్రభాతం సేవ కానీ ఏదైనా పూజా కార్యక్రమం మంత్రాలు పెట్టాలంటే కూడా ఇప్పుడు కాలానికి మైకు చాలా అవసరం. మనం ఎంత చెప్పినా ఈ 4 గోడల మధ్యలో ఉంటుంది. అదే మైక్ ద్వారా అయితే గ్రామ ప్రజలకు అందరికీ తెలిసి వస్తుందనే ఒక లోటుని ఆయన గుర్తించి ఈ దేవాలయానికి మైక్ స్పాన్సర్ చేయడం జరిగినది. వారికి ఈ గ్రామ ప్రజల తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన కులబంధు గంగపుత్రుడు కులబంధు వేస్తగిరన్న గారిని కూడా ఈ దేవాలయం సంబంధించి గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్పవలసింది కోరుతున్నాను. జైన్ సార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు ఈ దేవాలయం నిర్మించి 27-28 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ దేవాలయం పైన మైక్ లేదు. ఇప్పుడు మా మైక్ని మన దాత ప్రకాష్ జైన్ సార్ గారు ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన గతంలో కూడా ఎన్నో చేసి ఉన్నారు. ఆయనకి ఎంతో అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మన బైజిగిరి గంగా పుత్రుల తరపునగా. జై గంగా భవాని.